సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేశారు. దాదాపు 24 అంశాలను కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, అవగాని సత్యప్రసాద్ మీడియాకు వెల్లడించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు ఇప్పటికే ఉన్న జిల్లాల్లో పలు మార్పులు చేశారు. అలాగే డివిజన్లు, మండలాలను మార్చడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీ కేబినెట్లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఏంటో తెలుసుకుందాం. గత ప్రభుత్వం జిల్లాల విభజన సరిగ్గా చేపట్టలేదని ఆరోపిస్తున్న కూటమి ప్రభుత్వం పునర్విభజనలో భాగంగా కొత్తగా 3 జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 29 జిల్లాల బదులు 28 జిల్లాలకే పరిమితం చేయాలని చూస్తోంది. ప్రకాశం జిల్లాలోని మార్కాపురంను జిల్లాగా ఏర్పాటు చేస్తామని గత ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించింది. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం కలిపి ఒక జిల్లాగా త్వరలో ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటుకు ముందడుగు వేయగా, ఇక అన్నమయ్య జిల్లా పేరును అలాగే ఉంచగా మదనపల్లెను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయనున్నారు. రాజంపేట కేంద్రంగా జిల్లా కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాయచోటినే కొనసాగించాలంటూ అక్కడ కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రాయచోటి కాకుండా మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక బనగానపల్లె, అడ్డరోడ్డును డివిజన్లుగా ఏర్పాటు చేయనుండగా పెనుగొండను వాసవి పెనుగొండగా మార్చాలని నిర్ణయించారు. అలాగే విశాఖలో ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ కేటాయించారు. జనవరి 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి తీసుకురానున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాయచోటి నుంచి జిల్లా కేంద్రం తరలిపోతుండడంపై మంత్రి రాంప్రసాద్ భావోద్వేగానికి లోనయ్యారు. కేబినెట్ మీటింగ్లోనూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. మంత్రిని సీఎం చంద్రబాబు సముదాయించి రాయచోటి అభివృద్ధిపై భరోసా ఇచ్చారు. కేబినెట్ సమావేశం తర్వాత ఆ అంశంపై మీడియా ప్రశ్నించడంతో మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నారు. జిల్లా కేంద్రం మార్పుపై ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. కేబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబుతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాయచోటిని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డిని బుజ్జగించిన చంద్రబాబు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా చూస్తానని చెప్పినట్టు తెలుస్తోంది.